ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క గోచారం దశ రాశులలో రెండవ పక్షం మే నెల రెండవ పక్షం గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. శని వచ్చేసి మీనంలో ఉన్నారు, రాహు వచ్చి కుంభంలో ఉన్నారు, సింహంలో కేతువు ఉన్నారు, బృహస్పతి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు బుధుడు గురువు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు, రవి బుధులు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారు, చంద్రుడు కుజుడు వచ్చేసి మీకు మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇప్పుడు రవి వచ్చేసి 15వ తేదీ వృషభంలోకి వస్తారు, 29వ తేదీ బుధుడు వృషభం వీరి మిథునంలోకి వస్తాడు, 14వ తేదీ మిథునంలోకి శుక్రుడు వస్తారు, 14వ తేదీ 5వ నెల వృషభంలోకి బుధుడు వస్తారు. ఇది గోచారం. నెక్స్ట్ వృషభ రాశి, వృషభ లగ్నం తీసుకున్నట్లయితే కృతికా నక్షత్రం 3 పాదాలు, 4 రోహిణి 4, అలాగే మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిపి కృతికా యొక్క వృషభ రాశి వృషభ లగ్నం కిందకి వర్తిస్తుంది. వృషభ రాశి వృషభ లగ్నం వరకు శని భగవంతుని వీక్షణ మీ రాశిపైన 3వ ఇంటి వీక్షణ చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న గ్రహాలను సైలెంట్ చేయగలదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రహం వచ్చేసి మీకు 3rd ప్లేస్లో 2వ ఇంట్లో మీకు రవి బుధుడు ఉన్నాడు, శని మీకు వ్యయంలో ఉన్నారు మేషరాశి వారికి. ఆయన 3వ ఇంటి వీక్షణ ద్వారా కొంతవరకు మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది, జాబ్లో ఉన్నత స్థితి వస్తుంది. అలాగే ఏదైనా కనిపెట్టాలి అనే కొత్త కొత్త ఆలోచనలతో ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం వారు ఉంటారు. వాళ్ళకి ఆ రాశాధిపతి కూడాను దీనికి మీకు మేషరాశి వారికి ఫేవరబుల్ కాబట్టి చక్కగాను వృషభ రాశి వృషభ లగ్నం వారికి మంచి జరగటానికి ఈ యొక్క రాహువును కూడా కొంచెం మనం చూసుకోవాలి. మంగళవారం రోజు కుజునికి రాహువుకు పువ్వుల మాల ఎర్రని మాల వేసేసి చక్కగా ప్రదక్షిణలు చేసుకుని రండి, సట్టిపళ్ళు పెట్టేసి నవగ్రహాల దగ్గర ఇంటికి వచ్చేసేయండి. అలా కాళ్ళు కడుక్కోకూడదు, వాళ్ళు చనిపోయిన వాళ్ళని కాదు. మనం ఎప్పుడు కాళ్ళు కొనుక్కుంటాం, బయట తిరిగి వచ్చినాక ఎవరైనా చనిపోయింటే వాళ్ళని దర్శించడానికి వెళ్ళి వచ్చినప్పుడు స్నానం చేసి ఇదవుతాం. వీళ్ళు దేవతలు, అలా చేయటం వల్లే మనకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళకు సాధన చేసిన తర్వాత భక్తితో వాళ్ళు కూడా దేవతలే కాబట్టి మనల్ని అనుగ్రహిస్తారు. ఈ విషయం కాన్సన్ట్రేషన్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క వృషభ రాశి వృషభ లగ్నం వరకు తీసుకున్నట్లయితే కేతు విషయంగా తీసుకున్నట్లయితే జాబ్లోనూ ఇంట్లోనూ ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు ఈ యొక్క రాహు వచ్చే ఫలితాల కంటే ఎక్కువ శుక్రుడు మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం గోచరిస్తుంది. బృహస్పతి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మీకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి, కాకపోతే నా భాగ్యాధిపతి వ్యయాధిపతి కాబట్టి ఆదిత్య హృదయంతో పాటు ఆరోగ్యం ఇవ్వటానికి బృహస్పతి స్తోత్రాన్ని కూడా పారాయణ చేసినట్లయితే మీకు 100% బెనిఫిట్ జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఏదైనా ఇల్లు సమకూర్చుకోవాలనుకునే వరకే అది కలగానే ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో ఈ శాంతులు చేసుకున్నట్లయితే మీకు అటువంటి యోగాలన్నీ 100% మీకు ముందుబాటుకు పడుతాయి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ విషయంలో మీరు చాలా వరకు కేర్గా ఉండాలి. వినాయకునికి ఉండ్రాళ్ళు పెట్టడం, గరికితో పూజించటం ఇవన్నీ చేసినట్లయితే మర్వం అంటే చాలా ఇష్టం ఆయనకి. మర్వం ఇంట్లో తొట్టిల్లో పెట్టేసుకుని ఒక చిన్న పీస్ మర్వం మొక్క పెట్టిన అమ్మవారికి కూడా ఇష్టం. శ్రీచక్రానికి పూజలు చేసుకుంటూ ఆ దీక్షలో నేను ఉన్నాను. బాడీలో శ్రీచక్రాన్ని వేశాను. అది ఒక్కొక్క చక్రానికి సంబంధించి తీసుకొని 30 degrees లెవెల్లో తీసుకొని వేశాను. అదే 100% రిజల్ట్ ఇచ్చింది. అది కూడా మీకు కావాలంటే పంపించగలుగుతాను. శ్రీచక్రాన్ని ఎప్పుడు మనం బ్లైండ్గా ఎక్కడంటే అక్కడ కొని పెట్టకూడదండి, చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. మంచి ఎంత ఉంటుందో వచ్చే దుష్ప్రభావం కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఏదో షాపులలో కొన్నామన్నట్టు కాదు, అనుభవజ్ఞులైన వారి చేత పూజలు అందుకొని ఆ యొక్క యంత్రాన్ని పెట్టుకొని సర్వయోని ముద్ర వేసుకొని కూర్చొని గాయత్రి పారాయణం చేయాలి. దీని మూలంగా మీకు మంచి జరిగే అవకాశం 100% కలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు డబ్బు ఇవన్నీ ఇప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోండి. ముందు రోజుల్లో ఇక్కట్లు తప్పవు కాబట్టి వాటి నుంచి బయట పడేంత వరకు ఒక 2 months బయటపడేంత వరకు మీకు కొంచెం
టైం పెంచుకోండి. ఏదైనా పోస్ట్ పోన్ చేసుకోండి. ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలన్న థాట్ ఏదన్నా ఉంటే అది కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే మంచి జరుగుతుంది. ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్కి మీరు వేసే ప్రతి ప్రయత్నం బాగుంటుంది. అలాగే వివాహాది కార్యక్రమాలు, అలాగే ప్రమోషన్స్ కోసం హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడే చెప్పాను కదా, థైరాయిడ్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. వృషభ రాశి, వృషభ లగ్నం వారికి కొంచెం ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. అమ్మవారి దీక్షను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. వృషభ రాశి, వృషభ లగ్నం వారికి ఒక్కొక్క గ్రహస్థితి ఉంటుంది. ఈరోజు వేసిన చక్రం ప్రకారం తీసుకున్నట్లయితే ఇదే పర్మనెంట్ లగ్నం. అంటే ఈ టైంలో పుట్టిన వాళ్ళకి తీసుకున్నట్లయితే ఈ యొక్క గొప్ప అనుభవం అనేది కొంచెం తగ్గుతుంది. ముందు ఒక్కొక్కరికి ఒక్కొక్క లగ్నం, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క మంత్ ఇలా తీసుకుంటే మంచి జరగటానికి చాలా వరకు ఏ టైం బాగుంది, ఏ సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి బాగుంది, అసలు పర్సనల్గా మీకు ఎంతవరకు బాగుంది, ఇవన్నీ వివరంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మిథునంలోకి శుక్రుడు వస్తాడు. అప్పటి నుంచి 14న అంటే స్టార్టింగ్ నుంచే ఉంది సెకండ్ పక్షం. అలాగే 14వ తేదీన వృషభంలోకి బుధుడు వస్తాడు. బుధుడు వచ్చిన తర్వాత ఇంకా బాగుండే అవకాశం ఉంది. అలాగే ఈయన 29వ తేదీ మిథునంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి లాస్ట్లో ప్రజెంట్ మనం బుధుడిని ఈ పక్షం రోజులు కూడాను ఈ యొక్క వృషభ రాశిలోకి తీసుకోవాలి. అంటే మీ రాశిలోనే చాలా బాగుంటుంది. 2 లక్షల మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి, వృషభ లగ్నం వారికి బుధుడు ఎందుకు అంత ఇస్తాడంటే 2వ ఇంటి పంచమాధిపతి కాబట్టి, పైపెచ్చి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి, రవితో కలిసి ఉన్న బుధుడు చాలా వరకు రవి ఇచ్చే ఫలితాలను ఇస్తాడు. కాబట్టి బుధాదిత్యోగం చేత మీరు మంచి భవిష్యత్తును ఎదురు చూసే అవకాశం ఉంది. మంచి భవిష్యత్తును ఎంజాయ్ చేస్తారు కూడాను. అలాగే మీరు చేయవలసినదంతా ఒకసారి జాతకాన్ని చూపించుకుంటే మీకు ఇంకా ఏదైనా డెప్త్ విషయాలు చూడడం జరుగుతుంది. గోచారం అనేది 30-40% పనిచేస్తుంది. స్వస్తి.